ఎండలు దంచి కొడతా ఉన్నాయి. మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తింటే మంచిది, చిట్కాలు జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు నేను చెప్తాను వినండి. పిల్లలకి, పెద్దవాళ్ళకి, అందరికి. పెద్దవాళ్ళు అయితే 3 నుంచి 4 లీటర్లు ఖచ్చితంగా వాటర్ తీసుకోవాలి. ఒకవేళ మీరు ఎండలో బయట ఫీల్డ్ వర్క్ ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఎక్కువ తీసుకోవడం బెటర్. మీరు కొంచెం పల్చటి మజ్జిగ తీసుకొని వెళ్తే చాలా బెటర్. లేదా వాటర్లో కొంచెం చియా సీడ్స్, కొంచెం లెమన్, సాల్ట్ వేసుకొని వెళ్ళి అప్పుడప్పుడు కొద్దిగా సిప్ చేస్తూ ఒకేసారి తాగకుండా కొద్దిగా హాఫ్ అన్ అవర్కి ఒకసారి, 10 నిమిషాలకు ఒకసారి తాగుతూ వెళ్తే మీరు డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటారు. బాడీకి ఎప్పుడు వాటర్ అందుతూ ఉంటుంది. అదే పిల్లలు వాటర్ ఎక్కువ తాగారు కాబట్టి వాళ్ళకి జ్యూస్ రూపంలో మనము చేసి ఇస్తే, అంటే బటర్ మిల్క్ కానీ లేదా వాళ్ళకి నచ్చే ఫ్రూట్స్ జ్యూస్ చేసి ఇస్తే వాళ్ళు ఎక్కువగా తాగే అవకాశం ఉంది. సో అలాగే బాడీ చల్లగా ఉంచుకోవాలి కదా మనం ఎండాకాలము. దానికోసం మనం ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తీసుకోవచ్చు. వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ అన్నమాట. అవేంటంటే వాటర్ మిలన్, కీరా లాంటివి, కీరా దోశ లాంటివి, మస్క్ మిలన్ లాంటివి, దాని తర్వాత ప్రొమోగ్రానేట్, తర్వాత ఆరెంజెస్, ఇలాంటివి వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉన్నాయి. తీసుకుంటే వాటర్ కంటెంట్ బాడీలో ఎక్కువగా మెయింటైన్ అవుతుంది. ప్లస్ మనకు విటమిన్స్, మినరల్స్ బాగా అందుతాయి. ఇంకొక ముఖ్యమైన మెయిన్ పాయింట్ ఏంటంటే SPF వాడితే మన స్కిన్ కి ట్యాన్ రాదు, మన స్కిన్ డ్యామేజ్ అవ్వదు ఎండకి. సో SPF మంచి కంపెనీది చూసి వాడండి. ఎండలు దంచి కొడతా ఉన్నాయి. మన బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాంటి ఫ్రూట్స్ తింటే మంచిది, చిట్కాలు జాగ్రత్తలు